అన్నాన్ని కోరుకోవడమే ఆ పైన భగవంతుడి ఇష్టం. మనం ఒక నిమిషం పాటు ఆ పాప తిరిగి కోలుకోవాలని కోరుకుందాం. ఆనంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సమస్త జీవకోటి బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆ పాప వెంటిలేటర్ మీద లేచి చక్కగా తిరగాలని ఆ దేవాది దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం సత్సంగంలో దాన్నే క్షణం చిత్తం క్షణం మాయ అంటారు. చూడండి ఏం సాధిస్తామండి. వెంటిలేటర్ అంటే ఎంత పరిస్థితి ఎంత విషమంగా ఉందో చూసావా? చిన్న పాప బాధేస్తుందండి. సాయి సాయి భగవంతుడా ఆ పాపని చక్కగా మా అందరి ఎదుట తిరిగాడేటట్టు చేయనాయి. ఏం శిరీష శిరీష ఐసీయూలో ఉందంట, మాట్లాడలేను అని చెప్పిందన్న. ఇందాక ఫోన్ చేసి అన్న ఫోన్ లాక్ అయిందన్న, ఓపెన్ అయ్యేటప్పుడు టైం పట్టింది. చూసి వచ్చాము, పిలిస్తే పలుకుతుంది, కొంచెం రెస్పాండ్ అవుతుందన్న. ఇప్పుడు కొంచెం బెటర్. ధైర్యంగా ఉండాలి, భగవంతుడిని వదలకుండా భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. అలాగే అలాగే రోజంతా మనం అమ్మాయి కోసం భగవన్నామ స్మరణ చేద్దాం. ఈరోజు సత్కర్మ ఏది చేసినా ఆ అమ్మాయి కోసం, ఆ పాప కోసం. ఎవరైతే ఆహారాన్ని తయారు చేస్తారో మధ్యాహ్నం అందరూ దయచేసి మామూలుగా చేసేదానికన్నా ఎక్కువగా చేసి పంపించండి. చేయని వాళ్ళు కూడా ఉంటే పంపించండి. అదే పునే జిల్లాలోని జున్నూరు తాలూకాలో నారాయణగామ్ అనే ఊరికి భీమాసి పటే ఇప్పుడు అమృత రసం అంటే అతని కథను వినండి. భీమాజీ ఇల్లు చూస్తే సకల సంపదలకు నిలయం. చూడండి, బాగా డబ్బుండేవాడు ఏం చేసేవాడంటే అతడు వచ్చే పోయే వారికి భోజనం పెట్టేవాడు. ఈ రోజుగానండి సౌకర్యాలు కావాలా, లగ్జరీస్ కావాలా. ఆ రోజు ఇప్పుడు కూడా ఒక ఆయన అంటున్నాడు నాతో, ఏం కావాలి మాకు, ఇంత కూడు. కొన్ని పరిస్థితులు చూస్తే దారుణంగా కనిపిస్తుంది. భీమాజీ ఇల్లు సకల సంపదలతో, సకల సుఖాలతో, సంపదలతో ఉండేది. అతడు వచ్చే పోయే వారికి భోజనం పెట్టేవాడు. నేర్చుకో. డబ్బుకి సార్థకత ఏర్పడాలి, లేదంటే ఆ డబ్బు భగవంతుడి దృష్టిలో చిత్తు కాగితాలు. నీ దృష్టిలో 2000 కాగితాలు, భగవంతుడి దృష్టిలో చిత్తు కాగితాలు. వెనక్కి కూడా ఇష్టపడదేమో ఆ డబ్బులను చూసి. అతను వచ్చే పోయే వారికి భోజనం పెట్టేవాడు.
లేకుండా ఎల్లప్పుడూ ప్రసన్న మనసుతో ఉంటారు. అంటే బాధెందుకుంటుంది? తృప్తి ఉంటుంది. ఒకడికి పెడితే తృప్తి, ఒకడికి చెప్తే తృప్తి, ఒకడికి సహాయం చేస్తే తృప్తి, ఒకడికి చేయూతనిస్తే తృప్తి. మిగిలి ఫ్రీగా చూసుకొని చెప్పి తృప్తిని పొందుతారు కొంతమంది. ఒక నెగ్గించుకోబోయి వాళ్ళు ఎక్కడ దిగానో అక్కడ దించితే తృప్తి. అది కూడా ఫీల్ కాలేదు లాస్ట్. అసలు అన్నం తినేటప్పుడన్నా నువ్వు ఫీల్ అవుతున్నావా? టీ తాగేటప్పుడు ఫీల్ అవుతున్నావా? ఏసీలో ఉన్నప్పుడు ఫీల్ అవుతున్నావా? అసలు ఎక్కడుంది నీకు ఫీలింగ్? అన్నం వండేటప్పుడు ఫీల్ అవుతున్నావా? నో. దానికనే ఆయన అంటాడు శ్రీరామ్ సార్, మనం పరమశులు నో ఫీలింగ్స్, నో ఫీలింగ్స్. దానికన్నా కొంతమంది అంటూ ఉంటారు బండలాయి అవార్డు. అట్లా అతని మనసు ఎప్పుడు హాయిగా ఉంది. విధి యొక్క విలక్షణమైన సంయోగం అది. ఎవరినో ఎప్పుడో ఎక్కడో ఎట్లా కలుపుతుంది, మేలు కానీ కీడు కానీ మనకు తెలియకుండానే జరిగిపోతాయి. మేలైనా కీడైనా. కరోనా కీడు చేసిపోయింది, ఎన్నో వందల మందిని తీసుకుపోయింది, వేల మందిని తీసుకుపోయింది. ఎందరో ఏదో చావు వార్త వినని వాడట్టు లేడు కరోనా. వాళ్ళ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, తెలిసిన వాళ్ళలో కానీ, వ్యాపారస్తుల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ ఒక్కడంటే ఒక్కడు లేడు. అనుకోరా నేను కూడా అట్లా పోయింది అయిపోయిందని చెప్పారు. కర్మ యొక్క పర్యవసానంగా మనకు లేని రోగాలు పుట్టుకొస్తాయి. దేనివల్ల? కర్మ. కర్మ అంటే నువ్వు చేసిన పని. ఏం పని? సక్రమమైన పని, అక్రమమైన పని, లేదా సత్కర్మ లేదా దుష్కర్మ. సత్కర్మ చేస్తే బంగారు ఉయ్యాలల్లో పోవచ్చు, దుష్కర్మ చేస్తే నీకు కళ్ళు తిరుగుతుంటాయి. ఉయ్యాలు ఎక్కితే కొంతమందికి కళ్ళు తిరుగుతాయి. సత్కర్మ వల్ల ఉయ్యాలు వచ్చింది, దుష్కర్మ వల్ల ఎక్కలేని పరిస్థితి వచ్చింది. సత్కర్మ వల్ల ఏసీ వచ్చింది, దుష్కర్మ వల్ల ఉపశమం వచ్చింది. ఏసీలో పడుకోలేవు, ఆరు బయట పడుకోవాలి. సత్కర్మ వల్ల మంచి పురుషుడు లభిస్తాడు, పుణ్యం కొద్దీ పురుషుడు. దుష్కర్మ వల్ల నిన్ను బంధించేటువంటి పురుషుడు చిక్కదు. నువ్వు జ్యోతిష్కుడి దగ్గరికి పోబడలే, నీ ఇంట్లో మీ ఆయల్ని, మీ పిల్లకాయల్ని, మన పిల్లకాయల్ని చూసుకుంటే నువ్వు పూర్వ జన్మలో ఎంత గొప్ప కర్మలు చేశావో తెలిసిపోతుంది ఆయన. నువ్వు ఎప్పటి దగ్గరికి పోబడలే, నువ్వు పాపం చేసావా, పుణ్యకర్మలను ఆచరించావా అనేది నీ బిడ్డను చూస్తే తెలిసిపోతుంది, నీ మొగుడిని చూస్తే తెలిసిపోతుంది, నీ పిల్లాన్ని చూస్తే తెలిసిపోతుంది, నీకున్నటువంటి సంపదను చూస్తే తెలిసిపోతుంది. నీ బతుకు తెల్లారిపోతుంది, నా బతుకు తెల్లారిపోతుంది. ఏదో వాళ్ళ దగ్గరికి పోతాను, జ్యోతి తీసుకుని దగ్గర అర్థం కదా? ఈ సింపుల్ లాజిక్ ఎందుకు గ్రహించుకోరు? ఆ దేవుడి దగ్గరికి పోతావు, ఈ దేవుడి దగ్గరికి పోతావు, అఖండ హరిభజన వలన ఉపశమనం. బాగా ఎండగా ఉంది, ఎత్తుగా కూర్చుంటాం,
శారీరకంగా కానీ మానసికంగా కానీ చేతులతో కానీ చర్యలతో కానీ సేవ చేసుకున్నాం, కర్మను తగ్గించుకున్నాం, కర్మల ప్రభావం ఒత్తిడి తగ్గుతుంది నీ మీద. ఎట్లా ఉంటుంది దుష్కర్మ? నువ్వు సంవత్సరానికి ఖచ్చితంగా బ్యాంకులో ₹1,00,000 ఇన్సూరెన్స్ చెయ్యాలి అని నీకు గట్టిగా లేకుంటే నేను తీసేస్తాను ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అదే నువ్వు సేవ సత్కర్మల్లో పాల్గొంటుంటే ఆ మేనేజర్ మారిపోయి అరే నువ్వు 25,000 చేయలే అని వాడి నోటి గుండానే చెప్పిస్తాడు. బికాస్ ఆఫ్ యువర్ సత్కర్మ. సత్కర్మకి దుష్కర్మకి ఉన్నటువంటి ఫలితం ఇది మనకు అర్థమయ్యేటప్పటికి మన మనసాల్లో ఇప్పటికే అందరూ మనసాల్లో ఉంటారు. నొప్పి లేనోళ్ళు ఒక్కరు చూపించు. ఆ నొప్పి ఈ నొప్పి ఎంత కర్మలు చేసుకొని వచ్చామండి మనం. అది గమనించి సేవ చేయరా, భగవంతుడిని పట్టుకోరా అంటే నేను ఆ డాక్టర్ దగ్గరికి పోతాను, ఈ డాక్టర్ దగ్గరికి పోతాను, అమెరికాకు పోతాను, రష్యాకు పోతాను, నువ్వు ఏ ఊరికైనా పోయి నేను వదలదు. అమెరికా పోయినాడు చనిపోలా? శరత్ బాబు గారిని జర్మనీకి తీసుకోపోయారు, చనిపోలే, అక్కడ చనిపోయాడు. వదలతాయా? దుఃఖం వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు పిల్లవాడిని తప్పిపోతే పిల్లవాడిని ఎత్తుక్కుంటూ ఎక్కబోతావు, ఇంట్లో పశువులు ఏదైనా తప్పిపోతే అందరిని అడుక్కుంటూ ఎక్కబోతావు. ఈ దుఃఖం అడుక్కోదు, దానికి తెలుసు ఎవడి పర్సన్ అని. నేరుగా వెళ్ళి వాడిని పట్టుకుంటాడు. ఉన్నట్టుండి 24 గంటలు కడుపునట్టు సరిపోయింది నా తెలిసి. అది ఎవరింట్లో అయితే ఎక్కువ రోగాలు ఉన్నాయో వాళ్ళు అంత మంచి కర్మలు చేసుకొని వచ్చినట్టు లెక్క. నేను తప్పుగా మాట్లాడడంలే, మన పూర్వ జన్మ గురించి మనకే చెప్పేస్తుంది సచ్చరిత్ర. ఎక్కడికి పోవలేదని చెప్తూ ఉద్యోగం రాలా, ఎందుకులే ఎంత చేసుకొని వచ్చావు, బీకామ్ చదివా ఏ లాభం, అర్థమైందా? అందులో నేను చదివినప్పుడు ఈజీగా వచ్చేసేటి ఉద్యోగాలు. కర్మని వదలలేదు కదా, ఒడ్డు చాకిరి చేయాలి నువ్వు. దుఃఖం వెతుక్కుంటూ వస్తుంది నాన్న. గుడ్డోడు సొమ్ము గుట్టు పోతాడే, దుఃఖం నేరుగా నీ దగ్గరకు వచ్చేసి పట్టేస్తుంది. అందుకనే సత్కర్మలు చేయాలి అని చెప్పేది, ఒకరికి హాని కలిగించకూడదు అని చెప్పేది, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేది, మోసం చేయకూడదు అని చెప్పేది. మోసం చేసావు, వాడి హృదయం బాధపడుతుంది. ఆ బాధ నీకు ఇవ్వాలి భగవంతుడు. ఎట్లా ఇవ్వాలి? అదిగో రోగాలు రొప్పుకోనో ఇంకొకటో వాడికి తెలుసు ఎప్పుడు ఎట్లా ఎక్కడ ఇవ్వాలి, అట్లా ఇస్తాడు వాడు. ఎందుకు? నీ పాప కర్మ సంచితం పోయేదానికి. కర్మ నివారణార్థం. అర్థమైందా? అవి 100 నుంచి 3 ఇస్తాం. నీ కర్మ అక్కడికి ఒకదగ్గది, కొద్దో గొప్ప అన్నదానం చేస్తారు, కర్మ ఒకదగ్గది. ఒకరికి సహాయం చేస్తారు, కర్మ ఒకదగ్గది. అయినా ఉంటది, ఆ ప్రభావం చూపిస్తుంది. దెబ్బ తగిలింది అనుకో, ఆ మస్తచ్చా ఉంటది. కాబట్టి మొదటి నుంచి స్కూల్స్ లో ఇది చెప్పాలా. పలపాలు కొట్టేస్తే, చాక్లెట్లు కొట్టేస్తే, పుస్తకాలు కొట్టేస్తే, వాడి పుస్తకంలో ఉన్నటువంటి నెమలీయక కొట్టేస్తే, అన్ని కొట్టే
పిల్లకాయలు ఎందుకు పంపిస్తున్నామని. అమ్మా నాయన దృష్టివి పెద్దవాళ్ళు అంటే గౌరవం లేకపోయా, తల్లిదండ్రుల మాట వినకపోతుమి, చదువురా అంటే చదవకపోతుంది, పని చేయరా అంటే పని చేయకపోతుంది. ఒక్క సత్కర్మం చూపించండి. మొగుడు మాట వినకపోయా, పిల్లం మాట వినకపోయా, నిన్ను వృద్ధాశ్రమాల్లో చేస్తే వాళ్ళ మాటలు వింటుంటివి. నా బంగారే, నా పండే, నా చిట్టు తల్లే అని అంటుంటివి. మోహాలు పెంచుకుంటుంటివి. వాళ్ళకి ఏదన్నా బాగలేకపోతే కూర్చొని మూల కూర్చొని ఏడుస్తుంది. కోటి ఏడవంగా చూసా ఎప్పుడైనా? ఒక పక్షులు ఏడవంగా చూసా? మరి నీకే ఎందుకు వస్తుంది ఏడుపు? వాటికి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదు. హేమాద్రి పంత రాస్తాడు కానీ ఆ 4 ఈ 4 అని. నేనైతే చూడలే కోడికున్న కోడి ఎప్పుడు ఏడవదు. తన బిడ్డ చనిపోతుంది. జ్ఞానం ఉంది దాంట్లో. అంటే చనిపోమని కాదు, జ్ఞానార్జన. దానికనే సచ్చరిత్ర వచ్చింది. కాబట్టి ఎందుకు మనం ఆ మోహ బంధనాలు ఏర్పరచుకున్నాం? ఇదిగో కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకోవడం. మనం చేసిన కర్మ ఫలితంగా ఎప్పుడూ పూర్వజన్మ, అప్పుడు దాకా పెరాలసిస్ ఉండదు, అప్పుడు వచ్చేస్తుంది. ఉన్నటువంటి కాళ్ళు చేతులు పడిపోయి అప్పటిదాకా గుండె జబ్బే ఉండదు, అప్పటికప్పుడు గుండె పట్టుకుంటాడు. ఆపరేషన్ చేయాల్సి. అదిగో నిన్న ఎట్లుందమ్మా వస్తు మీ నాన్నత కొడుక్కి అన్న వెంటిలేషన్ మీదే ఉన్నాడు అబ్బాయి కూడా. అబ్బా, వాటర్ వేశారంట, ఏదో కొద్దిగా లైట్ కూడా అయితే జరిగిందంట, ఇంకా అబ్జర్వేషన్ లోనే ఉన్నాడు. అంటే సార్, నేను ఎవరిని తప్పు పట్టడం కాదు, కఠినంగా మాట్లాడటం కాదు. అవన్నీ ఎందుకు వచ్చాయి? మరి మనకు రాలేదే. ఇతరులు తోలుకోపోయే వాడికి రాలేదే. అంటే సత్కర్మ దుష్కర్మ. ఇప్పుడు చెప్పు, నీ జీవితం అంతా దేని మీద ఆధారపడుద్ది? కర్మల పైన సార్. అది ఆ కర్మ సక్రమంగా చేయమనే బాబా చెప్పి, నువ్వు బాబాకి పోయి ఆయన్ని కట్టెలు పెట్టి, కర్పూరం పెట్టి, హారతులు పెట్టి, ఉత్సవం చేసి ఊరేగిస్తుంది. సత్యత మొత్తం కర్మల మీద రంటే మనకి ఎప్పుడు అర్థం అవుతుంది? అసలు విమూతికి వచ్చింది తపస్సు చేసుకునే దానికి కాదు, మనం కర్మలు చేసే దానికి వచ్చాం. మనం ఏమైనా మహాపురుషులువా? దానికన్నా యోగ వేమనకి పెళ్లి కాదు మహాపురుషుడు. అది తెలియదు మనకు. వాళ్ళు ఉత్తములని పెళ్లి కాని వాళ్ళు, బిడ్డలు లేని వాళ్ళు ఎప్పుడు తెలుస్తుంది ఈ మాట సమాజానికి? నువ్వు కర్మ చేసుకొని ఉంటావు కాబట్టి నీకు బెల్లం దగ్గర ఉంటారు. కర్మ లేనివాడికి అది చెట్టు కింద హాయిగా కూర్చోదు. మా మామ ఉంటాడు, మంచి మామ, ఏ కర్మలు లేవు, హ్యాపీగా ఉన్నాడంటే ఎంత హ్యాపీయో అతన్ని చూస్తే
ఇల్లు వాకిళ్ళు అసలే లేదు, చిమ్ముకోవాలని లేదు, భార్యను బుద్ధగించాలని లేదు, భార్య సంకనాకాలని లేదు, ముగ్గురిని ప్రతిమలాడాలని లేదు. అబ్బో కర్మలు ఏవేమండి ఆయన దగ్గర. నీ దగ్గర ఏంటంటే ఇంటికి కర్మ ఉంటుంది. ముగ్గురిని బతిలాడాలా, పెడకాన్ని బతిలాడాలా, నిన్ను నువ్వు బతిలాడుకోవాలా, అత్తకాళ్ళు పట్టుకోవాలా, మామకాళ్ళు పట్టుకోవాలా. ఏంటి బ్రతుక? చీ అంటారు, పో అంటారు, నీకేం తెలియదు అంటారు. 50 ఏళ్ళని 20 ఏళ్ళు పెట్టాడు నీకేం తెలియదు పో అంటారు. అజ్ఞానం అని అంటారు, తిట్టించుకుంటావు. ఎన్ని కర్మలు చేసుకొని వచ్చానండి. అర్థం కదా? దానికనే ఎటువంటి కర్మలు వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పేదే థర్డ్ పురాణం. నువ్వు అసలు దాని జోలికి పోకపోతే ఏ గ్రూప్ తీసుకుంటే ఏ ఉద్యోగం వస్తుందని ఎదుర్కొంటున్నావు. ఎంత డబ్బులు ఉంటే, ఎంత కష్టం ఇస్తే ఏ మొగుడు చిక్కతాడా, ఏ పిల్లని చిక్కద్దా అని ఎదుర్కొంటున్నావు. ఓకే, మంచిదే. నువ్వు ఏం జరుగుతున్నా నీ రాకుండా ఏది ఉంటే అదే జరిగిపోతుంది. అది కూడా చూసుకో. అర్థం కదా? ఇవన్నీ కూడా కర్మల మీద ఆధారపడి ఉంటాయి. నీ శరీరం ఏ విధంగా 2 కాళ్ళ మీద ఆధారపడి ఉన్నదో, నీ టోటల్ బ్రతుకు నీ గుండె మీద ఎట్లా ఆధారపడి ఉన్నదో, మన జన్మలు మన కర్మల మీద ఆధారపడ్డాయి. ఇది ఫండమెంటల్ తెలియకపోయినా అదే కదా బాబా చెప్పింది. ఎవడు ఎలా ఎలా కర్మలు చేసుకుంటే అలా అలా ఫలితాలను అనుభవిస్తారు. నేను అన్నదానంలో కూడా అదే కదా చెప్పేదా. వాళ్ళని చెందించారు కదా అని. ఇప్పుడు వాళ్ళు ఆ 7 మంది ఈమెకి పిల్లకాయలు కాబట్టి ఈమెకు తెలియలేదు. అంతకు ముందు జన్మలో కాళ్ళ నుంచి కొట్టాడయ్యా, పశువు కాళ్ళ మీద. భగవంతుడు నా కాళ్ళ నుంచి ఇప్పుడు కొట్టాడయ్యా. మరి ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడిని గట్టిగా పట్టు. కర్మ ప్రదాత ఎవరు? కర్మ ఎవరి ఆధీనంలో ఉంటుంది? భగవంతుడి ఆధీనంలో ఉంటుంది. అదే ఇది వేమాజీ పట్టలు వృదంతం. కర్మ ఎవరి ఆధీనంలో ఉంటుంది? భగవంతుడి ఆధీనంలో ఉంటుంది. మన విధి విధానాలను నిర్ణయించే మహాశక్తి శ్రీ సాయిబాబా. ఆ భగవంతుడిని పట్టుకుంటే నీ కర్మని తగ్గిస్తారు. నీ కర్మని రూపమాపవచ్చు, నీ కర్మని లేకుండా చేయవచ్చు, తగ్గించవచ్చు. ఈ సత్యానికి దూరం అయిపోయింది. ఇంత జపం చేస్తే దోషం పోతుందంటే ఎవరికో డబ్బులు ఇచ్చి జపం చేయించుకోవాలి. నీ ఆకలి తీరాలంటే ఎవరికో డబ్బులు ఇచ్చి నువ్వు తీరాలంటే నీ ఆకలి తీరుతాడు. అంత కామన్ సెన్స్ కూడా లేదు మనిషి. ఏం లేదు కామన్ సెన్స్. నీ బిడ్డలకు బాగా లేకపోతే నువ్వు పూజా గదిలో కూర్చొని ఏడవాళ్ళ కాళ్ళు పట్టుతావు. భగవంతుడా నా బిడ్డకి ఏం కాకుండా చూడు, సాయి సాయి సాయి, గోవింద 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 అని ఏడిస్తే నీ కన్నీటికి కలుగుతాడు. ఆ రాజమూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయమంటే నీ దృష్టి నిలపాలి. నువ్వు డబ్బులు ఇచ్చేస్తుంది, అంగట్లో కూర్చొని వ్యాపారం చేస్తుంటుంది. అంగట్లో కూర్చొని ఉద్యోగంలో చేస్తున్న సక్రమమైన వ్యాపారమా? అంత ముష్టి వ్యాపారం, అబద్ధాల వ్యాపారం, దొంగ వ్యాపారం. ఇంకెక్కడ తగ్గద్దే? నీ పిల్లోడికి తగ్గదు, నీకు తగ్గదు. అది లెక్క. కర్మ యొక్క పర్యవసానం ఏంటి? రోగం. అర్థం కదా? అది పోయిన జన్మలోది కావచ్చు. 99% పోయిన జన్మలోది మనం ఇప్పుడు అనుభవించి. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకుంటూ సత్కర్మలు చేయడం ప్రారంభం. ఆ పైన భగవంతుడి ఇష్టం. ఆపోజిట్ సత్కర్మ ఇంటూ దుష్కర్మ, పుణ్యము ఇంటూ పాపం, రాత్రి ఇంటూ పగలు, ఆడ ఇంటూ మగ, అన్ని ఇంటూలే.
దేవుడికి పెళ్లి చేసే స్థాయికి ఎదిగావయ్యాను. నీ పెళ్ళే బాగుందో లేదో చూసుకోరా, వాళ్ళ పెళ్లి వాళ్ళు చూసుకోరా. సరే అట్ట కూడా ఒక క్రమ మన మనసును డైవర్ట్ చేసే ప్రయత్నం అది. అట్ట కూడా నీ ఇల్లును వదిలే ప్రయత్నం చేస్తారు పెద్దవాళ్ళు. ఎందువల్లంటే ఎప్పుడు పిల్లాన్ని ఇంట్లోనే పెట్టే పని నీకు, బయటికి పోనివు. ఆవిడ ఎవరైనా ఎత్తుకోబోతారో ఎవరైనా చూస్తాడో ఈ భయం. నువ్వేమో 100 మందిని చూడొచ్చు, అర్థం కదా. ఆవిడ చూడకూడదు. అబ్బో, ఇండియాలో ఉండేవాళ్ళు వాళ్ళు లాక్కోపోతారు, అర్థం కదా. వాళ్ళ పిల్లలు మాత్రం ఇంట్లో ఇస్తారు ఆయన. అట్లా ఉంటాయి. సత్కర్మ 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 నీ యొక్క రాబోయే జీవితాన్ని, నీ జన్మని, నీకు ఏ రోగాలు రాబోతున్న రోగాలని, నీకు ఎంత డబ్బు రావాలో ఆ డబ్బుని, నిన్ను బాగా చూసుకునేవాడా లేకుంటే రోజు సావనుకేవాడా, లేదా నీ కొడుకు నిన్ను బాగా అద్భుతంగా చూసుకునేవాడా, నిన్ను వృద్ధాశ్రమంలో పడేసేవాడా, లేదు తిట్లు శాపనార్థాలతో నిన్ను తిట్టేవాళ్ళ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇవన్నీ కూడా నేను నువ్వు చేసుకున్నటువంటి పనుల వలన మనకు ఈ జన్మలో ప్రాప్తించాయి. మూసుకొని కూర్చో, నవరంధ్రాలు మూసుకొని కూర్చొని భగవన్నామం చెప్పుకో, భగవంతుడిని కొట్టుకో, నోరు ఎత్తితే ఎత్తి. మనసులో ఉన్న కూడా చూడలేదని అంటావు. చూడు నాయన, నువ్వు చేసుకున్న కర్మ నిన్ను నన్ను మనసులో పడేస్తుంది. అప్పుడు కూడా గొడవల మీద అలుస్తుంది. ఏమి చేసుకొని వచ్చావో నువ్వు ఇక్కడికి, అర్థం కాదా. ఒకరిని ఏమి రావు, నిన్ను నువ్వే అనుకో. భగవంతుడా, ఎన్ని దరిద్రపు కర్మలు చేస్తే నాకు ఈ స్థితి వచ్చిందయ్యా ఒకరిని అంటుడా. మన బంగారం మంచిదైతే కష్టాలు వాడు ఏం చేస్తాడని, నువ్వు మంచి కర్మలు చేస్తుంటే మంచిగా ఉండేటి దానివిగా ఉండేటి వాడివిగా నువ్వు చేస్తున్న దుష్కర్మల ప్రభావం నీ మీద ఇప్పుడు చూపిస్తున్నాను ఆయన. అయ్యా అప్పటికప్పుడు కనబడదు. అదే షుగర్ ఉండేవాళ్ళు తిన్నారనుకో, ఏదైనా సపోటా పండు మామిడి పండు, అప్పటికప్పుడు ఏం చేయదు. పక్క రోజు అటు పక్క రోజు బరాటా చేస్తారు. అగ్గి బరాటా సినిమా కూడా వచ్చి, దానికైనా పెద్దవాళ్ళు అంటారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవ్వరూ చూడరు అనుకుంటారంట, అది భగవంతుడు చూస్తూ ఉంటాడు. అర్థమైందా. ఇది కూడా అంతేనక్క. అసలు మన జీవితాలన్నీ కర్మల మీద, చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ సంగతి చెప్పుకోలేకపోతున్నాం ఎందుకు? ఇప్పుడు ఇల్లు కడుతున్నాం, వాడు వాడే సిమెంట్, వాడు వాడే ఇసుక, దాన్ని క్యూరింగ్ చేస్తే వాడు వాడే ఇనుము, అవును కదా, దాని మీద కదా ఆధారపడి ఉండేది ఆ ఇసుక గట్టితనము, వాడు తీసే గుణాదులు. దానివల్ల ఇల్లు నిలుస్తుంది. మా ఇల్లు ఇప్పటికీ 125 ఏళ్ళు 150 ఏళ్ళే కట్టాం మేడ. ఎందువల్ల అంత మంచి సరుకు వాడారు. ఆ సున్నంలో కోడిగుడ్డు బస్తాలు బస్తాలు తెప్పించి పగలు కొట్టి
రూపాయలు తక్కువ ఇస్తుంది, ఊళ్ళో వాళ్ళ సొమ్ము కొట్టేస్తుంది. సరిపోయే జీవితం అంతా కూడా. ఒక్కటంటే ఒకరు చూపించు నీ జీవితంలో చేసిన సత్యం. లెక్కే కూర్చో, మధ్యాహ్నం కూర్చొని రాసుకుంటా, చూపించు. ఎన్ని వేలు ఇచ్చావు? చిన్నప్పుడు వేలు ఇవ్వడం కాదు, ఊళ్ళో వాళ్ళతో తొప్పేశా. వాళ్ళ బాక్సుల్లో అప్పుడు ఈ బాక్స్ జామెట్రీ బాక్సులు ఉండేది, దాంట్లో రౌండ్ స్కేల్స్ ఇవన్నీ ఉండేవి. 5 ఇస్తుంది పాపం పిల్లకాయలు, ఏదో దాంట్లో పప్పర మిఠాయి పెట్టుకొని 5 ఇస్తుంది. అప్పటి నుంచి నేర్చుకుంటున్నాయి ఊళ్ళో వాళ్ళతో ముద్దవేయడం. ఇంకు కొట్టేస్తుంది వాడి మీద, నష్టం వాడి మీద ఇంకు కొట్టేస్తుంది. అవి వాళ్ళకి పితూరిని చెప్తుంది. ఒక్క సత్కర్మం చూపిస్తాక ఓ కవితక్క 7వ క్లాసు 8వ క్లాసు పీట్ చేయడం మొదలు పెట్టిమి, జడలు లాగితివి, అదిగో ర్యాకెట్ ఇస్తేవి. ఒక్కటంటే ఒక్కరు చూపించక మన యుద్ధ వయసు వస్తే తల్లిదండ్రుల మీద తిరగబడితివి, అబద్ధాలు చెప్తివి, ఫీజులు కట్టాలని చెప్పని మోసం చేస్తుంది. ఎక్కడున్నానంటే చదువుకుంటున్నానని చెప్పని ప్రియుడు పక్కన చూస్తానే ఉల్లాసంగా ఉంటుంది. ఒక్కరు చెప్పిస్తూ ఒక్క సత్కర్మ. కాలేజీ చదివేటప్పుడు కానీ, స్కూల్లో చదివేటప్పుడు కానీ ₹1 ఎవరికన్నా ఇచ్చావా? పని శనగ ముద్దన్నా వాడికి ఫ్రీగా ఇచ్చావా? దాచిపెట్టుకొని తింటివి. నీ అమ్మ పడవ. ఒక్క పెద్ద అయిన తర్వాత ఒక సత్కర్మ లేదు. పండగ పూటన్నా వాళ్ళు బిచ్చగాళ్ళు వస్తారు, వాళ్ళకి బియ్యం అయితే అరచేతుల్లో ఎంత పడుతుందో అంటే ఒట్లు స్టోరీ బియ్యం వేస్తే నువ్వేమో స్టోరీ బియ్యం తినకపోతుంది. ఒక్కడు చూపిస్తు నా దగ్గర సత్కర్మ లేదు. కాబట్టి వచ్చే జన్మలో నిన్ను ఎక్కడ వెయ్యాలో వాడికి బాగా తెలుసు. మరి ఇప్పుడు నేను బాగున్నాను కదా. ఇప్పుడు మనం అందరూ అనుభవించేది పూర్వ జన్మలో చేసిన దాన్ని ఇప్పుడు అనుభవిస్తాం. రాత్రి పెరుగు తోడు పెడతామే, అది పక్కన అనుభవించినట్టుగా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ, లవ్ యూ. పాలల్లో ఇంత పెరుగు మజ్జిగ వేయంగానే తినేస్తావా? పెరుగు పెరుగుగా మారిపోద్దా? మారదాక. అంతేనాక ఇప్పుడు నువ్వు అనుభవించేది పూర్వ జన్మలో చేసినటువంటి సత్కర్మ దుష్కర్మల ఫలితాలని నీకు తెలుసుకోవచ్చా? భీమాజీ పాటలు ఉదంతం అంటే కర్మ సిద్ధాంతం. అసలు నువ్వు వచ్చిన పనులు చేసేదానికి సంగతి మాన్యువల్. ఇది నువ్వు వచ్చిన దానికి ఈ సంగతి తెలుసుకోకుండా పాటలు పడుతుంటే మీ ఫ్రెండ్కి పెట్టకుండా సైగ్గా కూర్చొని తిను, దూరంగా పోయి తిను, సరిపోయా. పిల్లల్లో ఉంటే పక్కింటి వైపు కూడా తొంగి చూడకపోతే రేపు నీ ఇంట్లో ఎవరు తొంగి చూస్తాడు? ఏంది ఇదంతా? సో సచ్చరిత్ర చెప్పేదంతా కర్మ సిద్ధాంతం, కర్మ. ఈ సంగతి ఎప్పుడు అర్థం అవుతుంది మనకు? పెళ్లిళ్ళు అవుతాయి చదివితే. ఏదో ఇవ్వచ్చు, జిమ్కి చెయ్యొచ్చు. ఆయన ప్రేమ అటువంటిది. వాడిని ఎలా ఇటు చూస్తాం, అట్లయినా నన్ను నమ్ముకుంటాడా, అప్పుడైనా నన్ను ఆ 4 స్త్రీలు దోచుకోకుండా ఉండేటట్టు మిగతాడా అని ఆయన ఉద్దేశం. నువ్వు అది గ్రహించకపోతే అసలు ఈ రోజు లేకుంటే సత్యత్వం చదివిన వాళ్ళందరూ ఎట్లా ఉండాలి? ఈ రోజు దేవతలు అయిపోయి ఉండాలి, దెయ్యాలై కూర్చుంటుంది. నేనా సత్యత్వం చదివితే ఎట్లుండాలి? వాడు ఒక బాబాలాగా తయారు కావా? అవును,
వెనకాల ముఖం, ఎప్పుడు ఏడు ముఖం. లే, ఎందుకు భయపడతావు? ఉన్నాడు మన బాబా, ఉన్నాడు. ప్రారంభానుసారం జరగనున్నది జరగని, దాంట్లో నాకు పనిగా. నేను మాత్రం బాబా పాదాన్ని వదల, నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. దానికనే ప్రయత్నం మనది, ఫలితం భగవంతుడి. సో ఇది నోట్ చేసుకోవాలి. కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో బాధపడనటువంటి వాడు చూపిస్తూ, అందరూ బాధపడుతున్నారంటే అందరూ సత్కర్మలు బలే చేసుకొని వస్తున్నాం. ఇక్కడే తెలుసుకోవాలా పాపాత్ముడా అని. మరి మన వాళ్ళు ఎగతాడు, పాపాత్ముడు నువ్వు కాబట్టి నీతో మీ ఆయన నువ్వు ఇంకొకరు ఏదో జబ్బుతో బాధపడుతుంది. పాపాలు చేసుకొని వచ్చామంటే దానికనే అన్నారు, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ పెట్టదు. పుణ్యం అన్నా దానం అన్నా రెండు ఒకటే. పుణ్యం ఎప్పుడు వస్తుంది? ఏదన్నా ఒకరికి మేలు చేస్తే పుణ్యం వస్తుంది. దానం కూడా అదే, ఎవరికన్నా ఏదన్నా మేలు చేస్తే దానం అంటుంది. నీ కడుపు నింపుకోవడం, నీ ఇంట్లో వాళ్ళకి కడుపు నింపడం దానం అందరూ ఎవరు? అర్థం కాదా? జాగ్రత్త. సో ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఇది గుర్తు పెట్టుకొని కర్మలు చేయాలి. నీ భవిష్యత్తును, నీ భవిష్యత్ జన్మను, రాబోయే జన్మను నిర్ణయించేది నువ్వు ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మలే, పనులే. 3 నెలల తర్వాత రిజల్ట్ వచ్చేది 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ నువ్వు రాసినటువంటి పరీక్షలలో నీకు వచ్చినటువంటి మార్కులను బట్టే ఫలితాలు వస్తాయి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందా? మొత్తం కర్మ సిద్ధాంతమే. భగవద్గీత చెప్పింది కూడా మొత్తం కర్మ సిద్ధాంతమే. వేదాలు చెప్పింది కూడా మొత్తం కర్మ సిద్ధాంతమే. సింపుల్ గా చెప్పాలంటే కర్మ సిద్ధాంతానికి ఒకటే ఒకటి, నీకు నువ్వు ఎట్లా చేసుకుంటావో ఇతరులకు కూడా అట్లాగే చేస్తే అదే సత్కర్మ అంటారు. ఒకటే మాట. కాబట్టే మంచిగా ఉండరా అని చెప్పేది భగవంతుడు. అంత కర్మ సిద్ధాంతమే. అది గుర్తుపెట్టుకో. సో నిద్ర లేస్తే ఏ కర్మ చెయ్యాలి అని ఆలోచించు. ఏ సత్కర్మ చేస్తాం, ఏ దుష్కర్మ చేస్తాం. ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటే దుష్కర్మ, నీ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే సత్కర్మ. అర్థమైందా? భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఎందుకు చెప్పాడు? దైవంతో చేయి, లేకుంటే నీ మనసు పాత దూవుకుంటుంది, కొత్త దూవుకుంటుంది. అవన్నీ నేను నెరవేర్చాలా? ప్రెసెంట్ లో ఉండు, ఈ సెకండ్ లో ఉండు. 7 గంటల 52 నిమిషాలు ఉండరా అంటే ఇక్కడ సాయి 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 సాయి. ఆ బిడ్డకి బాగా కావాలి సాయి, ఇది సత్కర్మ, ఇంకా గొప్ప సత్కర్మ. ఆ బిడ్డకి బాగా కావాలి సాయి, ఆ బిడ్డకి భావాలు కావాలి సాయి, అందరూ బాగుండాలి సాయి, అందరూ బాగుండాలయ్యా, నీ వల్లనే అవుతుందయ్యా, ఎవరినైనా ఏమైనా చేయగలిగిన సత్తా ఉందయ్యా. ఇంకా చెప్పాడు కదా, ఇహాన్ని గాని పరాన్ని గాని మోక్షాన్ని గాని ఇట్లా సర్వ సమర్థుడు అన్నావు కదా. అదిగో వాళ్ళకి ఊరట నీవు, వాళ్ళకి ఓదార్పు నీవు. ఆ బిడ్డల్ని బయటికి తీసుకురా తండ్రి. ఇది సత్కర్మ.
అది ఏం లేదు, ఏం లేదు. భగవంతుడు ప్రార్థించి ఇంకా ఎప్పుడు నేను నీ కర్మల్లో ఉండాలి, నీ కర్మలో ఉండాలి, నువ్వు చెప్పిన పనుల్లో ఉండాలి, నువ్వు చెప్పిన చర్యలే నేను చేస్తూ ఉండాలి. దానికనే అన్నాడు, అనవరతము సత్సంగాలలోనూ సత్కథాశ్రవణంలోనూ ఉన్నటువంటి వారు దాన్ని బాధ్యత ఉంటారు. కాబట్టి మనం ఆ కర్మని చేయడంలో నేర్పుని మనం తెలుసుకోవాలి. అది ఊళ్ళో వాడికి ఇచ్చేది కదా, అది కూడా కర్మే. ఏదో ఒకటి తింటారులే వాడిని, అదంటే అవుతుంది. నీ అల్లుడికేమో బ్రహ్మాండంగా చేసి పెట్టింది, అల్లుడికి చేసి పెట్టమన్నంతగా కాదు, మినిమం కాంటెస్టీ ఉండాలి దాంట్లో. అది జీడిపప్పు వేయకపోతే పర్వాలా, వేరుశనగ పప్పు 100 గ్రాములు ఎంత, 10 రూపాయలు. నీకు అర్థం కాదు నాన్న, ఆ రోజు అర్థమయ్యే రోజు మనం అప్పుడు చెప్తా ఉన్నాడేవాడు, సత్కర్మలు చెయ్యి అని అంటా ఉంటే మెడ చెవిని పెట్టానే. ఇప్పుడు నేను ఏడొస్తల్లా, మా నాయన మా వదిన చెప్పారు, రమేష్ ఇప్పుడైతే ఖాళీలు ఉంటాయి, బ్యాంక్ ఎగ్జామ్స్ ట్రై చేయి ఇవి ఏడ్చానా? అబ్బా ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం, 64 ఏళ్ల వయసులో అంటే పెన్షన్ మా వాళ్ళకంతా వచ్చినట్టు నాకు 50-60 వేలు రాదా? హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకోరుండనా? చెప్పు, ఇంతే కదా మాట. ఆ రోజు అనుకుని మన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎట్లా, కాల్చుకోక ముందరే ఉందా. 50-60 కాదు సార్, మీరు మేనేజర్ క్యాటర్కి వెళ్ళిపోయిండే వాళ్ళు ఈ పాటికి. ₹1,00,000 పైన శాలరీ. అది ఏదా సత్కర్మ చేసుకొని ఉంటే కదా పూర్వ జన్మలా. సరే భగవంతుడి చేతిలో ఇక్కడ మీకు 10 కోట్లు పైన ఇస్తున్నాడు సార్ ఆ తండ్రి. అంతే మాట చెప్తారా? సో ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఆయన ఇచ్చాడు కాబట్టి నాకు ఏడుపు లేకుండా పోయింది సార్. ఒకవేళ చెకప్ ఉంటే నా పరిస్థితి ఏంటి? ఆయన పోయిన దానికి ఆ రోజు నేను ఇంట్లో వాళ్ళని ఎదిరించుకోకపోతే ఈ రోజు నా మానసిక స్థితి ఏంది? ఎవరు వస్తారు నా దగ్గరికి నన్ను ఓదార్చేదానికి? 4 మాటలు చెప్పి నూక్కోబోయేవాళ్ళే అందరూ. ఎవరు? చేతిలో పైసా లేదు, డబ్బులు లేవు, కానీ భగవంతుడు ఉన్నాడు నా దగ్గర. అదే ఆడపిల్లనైతే వాళ్ళ ఇంట్లో అన్న జాగ్రత్త. అది మనం కర్మ, సత్కర్మ, దుష్కర్మ, ఈ రెండే నిన్ను నిర్ణయించేది. ఇప్పుడు పెళ్లి వాడి దగ్గర ఉండే డబ్బు, ఉద్యోగాన్ని బట్టి పెళ్లి వాడికి జరుగుతుంది, లేకపోతే జరగడం. అంటే వెనకాల సీలు, ముందర జాబులు. అది కూడా ఎంత జాబులు? 10,000-20,000 పనికిరాదు, లక్షల్లో ఉంటారు. అప్పుడే నీకు పెళ్లి జరగదు. అంటే ఇది కూడా నీ సత్కర్మ, నీ దుష్కర్మ, నీ జన్మని నిర్ణయిస్తాయి. ఈ జన్మను నిర్ణయిస్తాయి. ఇదొక్కటి మైండ్ లో పెట్టుకొని పని చేసుకో. చిన్నప్పటి నుంచి ఈ మాట చెప్పుకుంటే, చిన్నప్పుడు పోయా నేను గుడికి, నాకు అక్కడ చెప్పరా ఎవరు? అసలు దేవుడికి గుడ్డ తంగి గుడి దొంగతనంగా చేసుకొని వస్తుంది పక్కన ఇంట్లో. అప్పుడు తెలియదా? సరే, ఇప్పుడేమో నేను వచ్చే పోయేవాడికి అన్నం పెట్టేవాడు. ఎన్నడూ ఏ బాధ లేకుండా ఎల్లప్పుడూ ప్రసన్న మనసు
మన జీవితాలు ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా, సుఖంగా ఉండలేవా? ఏం సార్ మనకి కర్మ? అసలు ఎట్టున్నారు సార్ మనిషిగా పుడితే? ఆనందం అనేది నీ స్వరూపం, అసలు దాన్ని మర్చిపోయావేంటి సార్? మనం ఆనంద రూపము నీవేనోరా, హృదయంలో అది దాగుందిరా, అదే ఆనందము పరమానందము, బ్రహ్మానందమంతా లోనుద్దిరా. నమ్మరా మాయా గోల మనకేలా, మాయా గోల మనకేలా, సద్గురు లీల కనవేల, భవబంధమును తెచ్చి పరుగెత్తరా. నమ్మరా సద్గురువును, కనపడునదంతా మాయేనోరా, కనపడునదంతా మాయేనోరా, కనపడనిదేదో నిజమౌనోరా, కనపడునదంతా మాయేనోరా, కనపడునదంతా మోహమేనోరా, కనపడనిదేదో నిజమౌనోరా. అదే నిత్యం బని మది సత్యం బని, నీ ఎదలోన పదిలంగా ధ్యానిస్తరా, నీ ఎదలోన పదిలంగా ధ్యానిస్తరా. కనపడుదంతా మోహంబురా, కనపడనిదేదో సత్యంబురా, అదే సత్యం బని నీ మది నిత్యం బని, నీ ఎదలోన పదిలంగా ధ్యానిస్తరా. పదిలంగా పెట్టుకో, జాగ్రత్త. ఎటువంటి పాట? సద్గురు మాటలు వినాలిరా, సద్గురు మాటలు వినాలిరా, సచ్చరితను నీవు చదవాలిరా, సద్గురు మాటలు వినాలిరా, సచ్చరితను నీవు చదవాలిరా, సద్గురువు నామం పలకాలిరా, సద్గురువు నామం పలకాలిరా. సద్గురువు నీ తోడు ఉండునురా, సద్గురువు నీ తోడు ఉండునురా. నమ్మరా నమ్మరా సద్గురువుని, నమ్మరా సచ్చరితని, వెళ్ళరా సత్సంగముకు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్